మీరందరూ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరిని నమ్మేసి ఓడికండి. అంటే ఇక్కడ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని నమ్మొద్దని చెప్పట్లేదు. అందులో మంచి కంటెంట్ చెప్పే ఉన్నారు. వాళ్ళని నమ్మండి. ఆయన చెప్పేసి బ్యాడ్‌గా చెప్తున్నారని చెప్పి ఆళ్ళు అన్‌ఫాలో చేయండి కూడా చెప్పలేదు. మీకు నచ్చినోళ్ళు మీరు నమ్మండి, ఫాలో చేసుకోండి. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి నేను పలానా సప్లిమెంట్ వాడాను నా బాడీ ఇలా చేంజ్ అయిపోయిందంటే అలాగవ్వదు. అలాగైపోతే బాడీ బిల్డర్స్ అందరూ ఎందుకు ఆళ్ళ హెల్త్‌కి రిస్క్ అని తెలిసినా కొన్ని ఎయకూడదని ఎందుకేస్తున్నారు? ఆళ్ళెవడైనా ఓడీసి రెడీ అయిపోవచ్చు కదా! నువ్వు నేచురల్‌గా రెడీ అయినా, ఎలా రెడీ అయినా ఎంతో కొంత పడాలి లోపలికి. పడకంటే అవ్వదు. సగానికి సగం మంది చెప్పింది ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది 100కి 80% ఫేకే. ఫేకే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదో నేచురల్‌గా బాడీ బిల్డింగ్ చేశారనుకో, ఒక పొజిషన్‌కెళ్ళిపోయారు. ఏంటంటే ఇంకెన్ని రోజులు చేస్తాను నేచురల్‌గా, ఇంకా పై స్టేజ్‌కెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అనాబాలిక్స్ అవి ఇవి యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళేమో నేను ఇవి పలానాది యూజ్ చేస్తున్నానని చెప్తారు. నువ్వు ఇప్పటివరకేమో ఆడు ఓన్లీ సప్లిమెంట్స్ అన్నీ ఓడు ఆయన ఫాలో అయ్యి. ఇప్పుడేమో ఈ అనాబాలిక్స్ కూడా యూజ్ చేయడం మొదలెడతాం. వాళ్ళేంటంటే ఏదైనా దేని మీదైనా ఒక ఎక్కువ ట్రోలింగ్ జరిగిందనుకో, దాని నుంచి మోటివేషన్ చేసి బయటికెళ్ళడానికి కొత్త టాపిక్ రెడీ చేస్తారు. మీరేమో దాన్ని గుడ్డిగా నమ్మేత్తన్నారు. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది వినండి. వినేసి ఒకవేళ మంచిదుంటే నాలెడ్జ్ పెంచుకోండి. అంతే తప్ప వాడు ఓడిమని చెప్పి నువ్వు ఓడికండి. ఎందుకంటే నీ బాడీ హెల్త్ అన్నీ చూసుకొని వాడు చెప్పింది నువ్వు యూజ్ చేయాలి. ఒక క్రియేట్‌ని యూజ్ చేయమంటాడు. ఆ క్రియేట్ నువ్వు గుడ్డిగా యూజ్ చేసావనుకో నీదే పోద్ది. నీ బాడీలో నీ క్రియేట్ లెవెల్స్ ఎంతున్నాయో చూసుకొని దాన్ని బట్టి నువ్వు వాడొచ్చా లేదో చూసుకొని అప్పుడు నువ్వు వాడాలి. ఒక క్రియేటిన్ అయినా, ఏ స్టెరాయిడ్ అయినా ఏదైనా ముందు హెల్త్ ఫుల్ టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకొని ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే అప్పుడు నువ్వు ఓడుకో. కొన్ని కిడ్నీయో లోపల ఏదో డ్యామేజ్ ఉంటది. ఆడేదో ప్రోటీన్ వాడమని ఓడేసావనుకో పోతావు నువ్వు. మీ అమ్మోళ్ళొచ్చి ఎవడినడుగుతాడు? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు. నువ్వు ఓడని చెప్తాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు అంతే. నిన్ను ఓడమని చెప్పలే కదా! ఒరేయ్ బాబు నువ్వు ఓడరా అని చెప్పి నీ చేత్తెత్తి చెప్పలే కదా! నువ్వు ఓడావు, నువ్వు పోయావు. అది నువ్వు కొంచెం మన జాగ్రత్తగుండి ఏది వాడాలో, ఏది వాడకూడదో జస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది. మంచుంటే. ఆళ్ళు చెప్పింది కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి చెప్తారు. అంతే తప్ప ఓడిమని చెప్పరు ఎవడు.